పోలిష్ ప్రజల పూర్వీకులు ఎవరు? వాళ్ళు వేల సంవత్సరాలుగా మధ్య యూరోప్లోనే ఉంటున్నారా, లేక ఎక్కడ్నుంచైనా వలస వచ్చారా? ఈ మధ్య ఓ కొత్త సైంటిఫిక్ రీసెర్చ్ ఈ మొత్తం కథనే మార్చేలా ఉంది. అసలు విషయమేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఈ ప్రశ్న యూరోపియన్ చరిత్రకారులను చాలా కాలంగా ఆలోచింపజేస్తోంది. స్లావిక్ ప్రజల మూలాలు అసలెక్కడున్నాయి? ఈ ప్రశ్నకు దొరికే సమాధానం మనం ఇప్పటిదాకా నమ్ముతున్న చరిత్రనే మార్చేయగలదు. సరే, ముందుగా ఈ వివాదమేంటో చూద్దాం. స్లావుల పూర్వీకుల కథ గురించి ప్రధానంగా 2 థీరీలున్నాయి. అవి ఒకదానికొకటి పూర్తిగా వ్యతిరేకమన్నమాట. ఒకటి అల్లోక్టోనస్ థియరీ. దీని ప్రకారం స్లావ్స్లు 6వ శతాబ్దంలో తూర్పు నుండి వలస వచ్చారు. ఇంకొకటి ఆటోక్టోనస్ థియరీ. దీని ప్రకారం వాళ్లు ఎక్కడ్నుంచో రాలేదు, వేల సంవత్సరాలుగా మధ్య యూరప్లోనే నివసిస్తున్నారు. కానీ అసలు విషయమేంటంటే 2021లో వచ్చిన ఒక రీసెర్చ్ ఈ రెండో థియరీకే, అంటే వాళ్లు అక్కడే పుట్టి పెరిగారన్న వాదనకే బలమైన ఆధారాలున్నాయని చెప్తోంది. అసలీ కొత్త థియరీకి ఆధారమేంటి? దానికి సమాధానం మన డిఎన్ఏలోనే దాగి ఉంది. సరే, ఇప్పుడీ జన్యుపరమైన జాడను ఫాలో అవుతూ ఈ పజిల్లోని మొదటి ముక్కను చూద్దాం. ఈ జెనెటిక్ కథను అర్థం చేసుకోవాలంటే మనం హాప్లో గ్రూప్ అనే పదం గురించి తెలుసుకోవాలి. పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇదొక జెనెటిక్ ఫ్యామిలీ నేమ్ లాంటిదన్నమాట. ఇది తండ్రి నుంచి కొడుకు మాత్రమే వస్తుంది. దీనివల్ల వేల ఏళ్ల నాటి మన పూర్వీకుల జాడను కూడా కనిపెట్టచ్చు. ఈ మొత్తం కథలో మన హీరో R1A అనే ఒక స్పెసిఫిక్ హ్యాప్లో గ్రూప్ పోలిష్ ప్రజల మూలాల రహస్యాన్ని ఛేదించడంలో ఈ జెనెటిక్ మార్కరే కీలకం. ఇక్కడే అసలు విషయముంది. ఇప్పుడున్న పోలిష్ మగవాళ్లలో ఏకంగా 57.5% మందికి ఈ R1A హ్యాప్లో గ్రూప్ ఉందట. ఇది ఎంత పెద్ద నంబరంటే యూరప్లో మరే దేశంలోనూ ఇంత కాన్సంట్రేషన్ లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్లూ. ఈ టేబుల్ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతోంది. పక్కనే ఉన్న ఉక్రెయిన్, రష్యా, స్లోవేకియా లాంటి స్లావిక్ దేశాల్లో కూడా R1A ఉంది, కాదనట్లేదు. కానీ పోలాండ్, దాని పక్కనే ఉన్న లుసాటియా ప్రాంతంలో ఉన్నంత ఎక్కువగా మరెక్కడా లేదు. అంటే ఇది యాక్సిడెంటల్గా జరిగింది కాదు. ఈ ప్రాంతమే R1Aకి పుట్టినిల్లు అయ్యుండొచ్చు అని ఇది సూచిస్తోందన్నమాట. సరే, జీన్స్ కథలో ఒక పార్ట్ మాత్రమే చెబుతాయి. మరి భాషల సంగతేంటి? పురాతన కాలం నాటి సంబంధాల ఆనవాళ్లను మనం మాట్లాడే మాటల్లోనే కనిపెట్టగలమా? ఏమో చూద్దాం. ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి బయటపడింది. ఏంటంటే స్లావిక్ భాషలు వేరే యూరోపియన్ భాషల కన్నా పురాతన ఇరాన్, ఇండియా భాషలకు ఎక్కువ దగ్గరగా ఉన్నాయని ఈ రీసెర్చ్ చెబుతోంది. ఇది నిజంగా చాలా పెద్ద విషయం. ఉదాహరణకు పోలిష్ భాషకు పాత ఇరానియన్ భాష అయిన అవెస్టన్కి, అలాగే సంస్కృతానికి మధ్య చాలా స్ట్రాంగ్ సిమిలారిటీస్ ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చూడండి. పోలిష్ భాషలో ఆ, ఏ అనే ముక్కుతో పలికే అచ్చులుంటాయి. ఇవిప్పుడు వేరే ఏ భాషలోనూ లేవు. కానీ తెలుసా, ఇవి ఒకప్పుడు పురాతన అవెస్టన్ భాషలో ఉండేవట. ఓకే, జీన్స్, లాంగ్వేజ్ రెండూ ఒకే కథ చెబుతున్నాయి. మరి కల్చర్ సంగతేంటి? ఈ జన్యుపరమైన, భాషాపరమైన సంబంధం పురాతన యోధుల సంస్కృతులతో కూడా ముడిపడి ఉందని ఈ పరిశోధన చెబుతోంది, ముఖ్యంగా సిథియన్ యోధులతో. ఈ థియరీ ప్రకారం పోలిష్ ప్రజల పూర్వీకులకు ఇంకా సిథియన్లు, సర్మాటియన్ల లాంటి యురేషియన్ గడ్డి మైదానాల్లోని యోధులకు ఒక కామన్ రూట్ ఉందన్నమాట. వాళ్ళకి ఒకే జెనెటిక్ వారసత్వం అంటే R1A ఉంది. అలాగే కొన్ని కల్చరల్ అలవాట్లు కూడా ఒకేలా ఉండేవి. ఈ సీథియన్లు వాళ్ల కాలంలో చాలా భయంకరమైన యోధులు. గుర్రపు స్వారీ చేస్తూ బాణాలు వేయడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్. ఇప్పుడు మనం చూసే రికవ్ విల్లును కనిపెట్టింది కూడా వాళ్లే. వాళ్లది పూర్తిగా ఒక వారియర్ కల్చర్. ఈ యోధుల సంప్రదాయం వందల సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తోందని ఈ రీసెర్చ్ వాదిస్తోంది. ఉదాహరణకి 16వ శతాబ్దపు పోలిష్ వింగ్డ్ హుస్సార్స్, వాళ్ల అద్భుతమైన గుర్రపు దళం, ఆ నైపుణ్యాలు ఈ పురాతన సిథియన్ యోధుల వారసత్వమే అని చెప్పొచ్చు. సరే, జీన్స్, భాష, కల్చర్ ఈ 3 ఆధారాలు ఒకే వైపు చూపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ కలిసి మనకు ఏ కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నాయో ఫైనల్గా చూసేద్దాం. ఇవన్నీ మనల్ని ఒకే ఒక్క ముగింపుకు తీసుకెళ్తున్నాయి. అదే ఆటోక్టోనస్ థియరీ. ఈ రీసెర్చ్ ప్రకారం
పోలిష్ ప్రజల పూర్వీకులు బయట నుండి రాలేదు. వాళ్ళు ఓడర్, నీపర్ నదుల మధ్య ఉన్న ఈ ప్రాంతంలోనే కనీసం క్రీస్తుపూర్వం 200 నుండి బహుశా 4000 సంవత్సరాల కిందటి నుంచే నివసిస్తున్నారన్నమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఈ రీసెర్చ్ స్లావ్స్ తూర్పు నుండి వలస వచ్చారనే పాత థియరీని జెనెటిక్ ఆధారాలతో కొట్టిపారేస్తోంది. దానికి బదులుగా ఇప్పుడున్న పోలెండ్ ప్రాంతమే స్లావిక్ R1A బ్రాంచెస్కి పుట్టినిల్లు అని బలంగా చెబుతోంది. అయితే ఇది కేవలం ఒక థియరీ మాత్రమే. దీనిపై సైంటిఫిక్ చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్న అడిగేలా చేస్తోంది. ఫాజిల్ DNA మన గతం గురించి మరిన్ని రహస్యాలు బయటపెడుతున్న కొద్దీ మన పూర్వీకుల గురించి మనం అనుకుంటున్న కథలు ఇంకెలా మారిపోతాయో కదా.